Hi all, welcome back to our channel. In case if you have not yet subscribed to our channel, please subscribe and press the bell icon so that you won't miss out any further new video notifications. ఈరోజు రెసిపీ చికెన్ చిప్స్. ఇది టేస్టీ అండ్ వెరైటీ స్నాక్. చికెన్ స్టార్టర్స్లో చాలా వెరైటీస్ చూసే ఉంటాం, కానీ ఇది వెరైటీ స్నాక్. దీనికోసం బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకొని థిన్ స్లైసెస్లా కట్ చేసుకొని ఇలా పౌండింగ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వీటిని ట్రాన్స్పరెంట్ లేయర్స్ అయ్యే వరకు పౌండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 2 స్పూన్ కార్న్ఫ్లోర్, సాల్ట్ టు టేస్ట్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పించ్ టర్మరిక్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకొని ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ కలుపుకొని థిన్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ చాలా లిక్విడ్లా ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ బ్యాటర్కి మనం ముందుగా థిన్ స్లైసెస్ కింద చేసి పెట్టుకుని చికెన్ని యాడ్ చేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్కి బ్యాటర్ అంతా పట్టేలా బాగా కోట్ చేసుకోవాలి. బ్యాటర్ చాలా పల్చగా ఉండాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పీసెస్ ఒకటి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్లో ఫ్రై అయిపోతాయి. అలాగే మిగిలిన పీస్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు 1 మినిట్లో ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చిప్స్ రెడీ అయ్యాయి. ఇప్పటి వరకు మనం చికెన్లో చాలా వెరైటీ స్టార్టర్స్ చూసాం కదా, ఇది ఒక డిఫరెంట్ స్నాక్. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కుకింగ్ టైంతో కలిపి 6 to 7 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మా కిచెన్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.